అగర్బత్తీని ముట్టించగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. అగర్బత్తీ వాసనతో మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఇదంతా నాణానికి ఒకవైపే అంటున్నారు. సిగరెట్ పొగ కన్నా అగర్బత్తీ పొగ మన శరీరానికి ఎంతో హాని చేస్తుందట. చైనాకు చెందిన ఓ రీసెర్చ్ సంస్థ అగర్బత్తీల మీద పరిశోధన చేసింది. అగర్బత్తీలను ముట్టించగానే ఆ పొగలో నుంచి వెలువడే అతి చిన్న పరిమాణంలో ఉండే అణువులు గాల్లో కలిసిపోతాయి. ఆ పొగ నుంచి వచ్చే అణువుల్లో విషపూరితమైన పరమాణువులు ఉంటాయట. అవి మన శరీరంలోని ప్రతి కణం లోపలికి వెళ్తాయి. అవి మన శరీరానికి హాని చేస్తాయి. ఒక్కోసారి అవి క్యాన్సర్కు కూడా దారితీస్తాయట. అగర్బత్తీ ద్వారా వచ్చే పొగలో 3 రకాల విష పదార్థాలుంటాయట. అవే క్యాన్సర్కు దారితీస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, సైటోటాక్సిక్ అనే 3 రకాల విష పదార్థాలు మన శరీరాన్ని రకరకాల వ్యాధులకు గురిచేస్తాయి. వీటి వల్ల క్యాన్సర్ కణాల అభివృద్ధి ప్రారంభం అవడంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ జన్యు పరిణామంలో వచ్చే మార్పులు డిఎన్ఏను కూడా మార్చేస్తాయి. దీంతో మన శరీరం రోగాలకు అనుకూలంగా ఉంటుంది. ఒక్కసారి అగరబత్తి పొగను పీల్చాక అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దీంతో వెంటనే ఊపిరితిత్తుల్లో మంటలాగా అనిపిస్తుంది. ఆ పొగలో ఉండే 64 రకాల విష పదార్థాలు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులకు గురిచేస్తాయి. అగరబత్తీల తయారీలో సువాసన కోసం ఉపయోగించే కృత్రిమమైన పరిమళాలు, ఇతర పదార్థాలు పొగ ద్వారా మానవ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్కు కారణమవుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.